నుంచి 192 పాట పాడుకుందాం. యేసుతో టీవీగాను పోదమా. ఆరాధన గీతంలో పాటలు పుస్తకం నుంచి 192 పాట. 192 పాట. బ్లూటూత్ ఆన్ చేశారా? యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబు తోడ పోదమా. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబు తోడ. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో టీవీగాను, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబు తోడ పోదమా. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతో టీవీగాను వెడలను, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి యుద్ధనాదంబు తోడ. శోధనలు మనల చుట్టి వచ్చిన, తాను అంబులెన్ని తగిలినా. శోధనలు మనల చుట్టి వచ్చిన, సాతాను అంబులెన్ని తగిలినా. భయము లేదు మనమిక ప్రభుని చెంతనుందుము, భయము లేదు మనమిక ప్రభుని చెంతనుందుము. యేసుతో టీవీగా నిలబడదాం. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబు తోడ. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వాత చాటుడి. ఓ యువతి యువకులార, శ్రీ యేసురాజు వాత చాటుడి. లోకమంత ఏకమై లోకనాదు గెల్వను, లోకమంత ఏకమై లోకనాదు గెల్వను. సాధనం బెవరు నీవుని, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబు తోడ. 3వ వచనం. శోధనలు మనల చుట్టి వచ్చిన, సాత అంబులెన్ని తగిలినా. శోధనలు మనల చుట్టి, సాతాను అంబులెన్ని తగిలినా. భయం
భయము లేదు మనమిక ప్రభుని చెంతనందుము. భయము లేదు మనమిక ప్రభుని చెంతనందుము. యేసుతో టీవిగాను వెడలను, యేసుతో టీవిగాను పోదమా. అడ్డుగా వచ్చు గెల్వను యుద్ధనాదంబుతోడ, యుద్ధనాదంబుతోడ పోదమా. జయం గల దేవ మహోన్నతుడా, నీ పాదాల కొందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ గృహం దగ్గర ఏర్పాటు చేసిన ఈ కూటమి నిమిత్తమై దేవ ఇంతవరకు దేవ పాటల ద్వారాగా ప్రార్థన ద్వారాగా నేను మహింపరిచిన విధానంకై నీకు వందనాలు. కొద్ది నిమిషంలో ఏగుడను అపవిత్రుడను దేవ ఎన్నికలైనటువంటి వాడిని పాపుల ప్రధానను పరిశుద్ధులు అల్పుడను ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ మాటలు మాకు అందింపచేసి బలపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని వాక్యం చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ నా వందనాలు. కూటమి ఏర్పాటు చేసిన కుటుంబస్తులు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 17వ వచనం. మైక్ చదివేవారి దగ్గరలో ఉంచండి. మార్కు 9:17. జనసమూహములో ఒకడు బోధకుడా, మోగదయము పట్టిన నా కుమారునికి నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని. అది ఎక్కడ వానిని పట్టినో అక్కడ వానిని పడదురైను. అప్పుడు వాడు నుగురు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిలను దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని అతడు యేసుతోని చెప్పాను. సరిపోతుంది. జన సమూహము వాక్యం వింటున్నారంట. ఒకడు వచ్చాడంట, బోధకుడా, మోగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చాను. అయితే అతను చెప్పిన మాట ఏంటంటే, అది ఎక్కడ వానిని పట్టినో అక్కడ వానిని పడద్రోయను. దయ్యం పట్టింది. దయ్యం పట్టిన తర్వాత ఆ వ్యక్తి ఒకవేళ మంచం మీద పడుకున్నాడు అనుకోండి, కింద పడిపోతాడు. ఒకవేళ నడుస్తున్నాడు అనుకోండి, దయ్యం పట్టింది అనుకోండి, పడిపోతాడు. లేకపోతే బండి మీద వెళ్తున్నాడు, పడిపోతాడు. లేకపోతే అన్నం తింటున్నాడు, కింద పడిపోతాడు. ఎక్కడ ఆ దయ్యము వాని ఆవరిస్తుందో, దయ్యం ఆవరించగానే వాడు కింద పడతాడు. అయితే ఈ దయ్యం పట్టినప్పుడు అతను చెప్తున్న మాట ఏంటంటే, నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చి తిని కానీ వాని వల్ల అవ్వలేదు, చేత కాలేదని ఆయనతోటి చెప్పాను. ప్రభు శిష్యుల యొద్దకు ఆ వ్యక్తిని జాగ్రత్తగా వినండి తీసుకొచ్చారంట. ఈయన తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఆ శిష్యులు దయ్యం వెళ్ళగొట్టాలని ప్రయత్నము చేశారు కానీ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఇతను ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు, కానీ అతనిలో ఒక విశ్వాసం ఉంది. యేసు ప్రభు శిష్యుల వల్ల అవ్వలేదు, ఇది ఇంకా అవ్వదలే అని నీరు గారిపోలేదు, నిరుత్సాహపడలేదు. లేకపోతే ఇంకేమంటాము, దాన్ని ఏమంటాము, అవ్వదలే అని దాన్ని చలి వదిలేయలేదు. ప్రభు వచ్చే వరకు అక్కడ వేచి ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఏ దయ్యం అంట? మోగ దయ్యము. అంటే ఆ దయ్యం పట్టినప్పుడు వాడు ఇంకేం మాట్లాడు. ఆ దయ్యం పట్టినప్పుడు వాడు సైకిల్ చేస్తాడు, సంజ్ఞలు చేస్తాడు, కానీ నోటితో మాట్లాడనివ్వదు. అలాంటి దయ్యము వాడిని పట్టుకున్నప్పుడు ప్రభు ఏం చెప్పాడో చూద్దాం.
అందుకైన విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును. ఆ వైరు మడిచి పట్టుకోండమ్మా. ఎంతవరకు మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని వానితో చెప్పాను. ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నమాట, అందుకైన విశ్వాసము లేని తరము వారులారా, విశ్వాసము లేని తరం వారులారా, నేను ఎంతకాలము మీతో ఉందును, ఎంతకాలం మిమ్మను సహింతును. సాధారణంగా శిష్యులకి ఈ పరిస్థితి ఎదురైనప్పుడు శిష్యులు ఏమడగాలి? దేవుని అడగాలి. ప్రభువా, ఆయన్ని మేము స్వస్థపరచలేకపోయాము ఏంటని శిష్యులు ప్రభు యొద్దకు ఆ విషయాన్ని, ఆ సమాచారాన్ని తెలియచేయాలి. శిష్యులు మౌనంగా ఉన్నారు, గమ్మునున్నారు, మాట్లాడకుండా ఉన్నారు, ఏమీ చెప్పలేదు, ప్రభు దగ్గర ఏమీ ఎరగని వారుగా ఉన్నారు. ప్రభు అన్నాడు, విశ్వాసము లేని తరము వారులారా. మన విషయమై కూడా దేవుడు విశ్వాసము లేదు అని మాట్లాడితే మనము ఏ రీతిగా ప్రభు సముఖంలో మనం ముఖం చూపించగలము? విశ్వాసం అనేది అదృశ్యమైన వాటి యొక్క ఉన్నవని, అదృశ్యమైనవి ఉన్నవన్నట్లుగా రుజువు. హెబ్రీలు రాసిన పత్రికలో ఉంటుంది అది మాట. 6వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా. 11:1 చదవండి. విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువు. అదృశ్యం కనబడిన వాటివి ఉన్నవి అనేటకు రుజువు. ఇక్కడ ఈ వాక్యము, లేఖనము లోతులోనికి వెళ్తే చాలా మర్మములు ఉంటాయి. ఈ భాగము మనం పరిశీలన చేసినట్లయితే ఈ భాగంలో ఉన్న మొదటి లోతైన మర్మం ఏంటంటే, విశ్వాసము లేదన్నాడు ప్రభువారు. ఎంతకాలము నేను మిమ్మును సహింతును. విశ్వాసం ఉన్నట్లయితే జరుగుతుంది. కానీ మీరేం చేస్తున్నారు? కొంచెం ప్రార్థన చేస్తాం, ప్రార్థనలో అవ్వలేదనుకోండి, వెంటనే యూటర్న్ తీసుకుంటాం, మార్గం మళ్ళీ చేస్తాం. ఏంటి? ఎవడో తాడో తాయెత్తు కట్టేవాడి దగ్గరికి వెళ్ళిపోతాం. తాళ్ళు తాయెత్తులు కట్టేవాడి దగ్గరికి వెళ్ళిపోయి, బాబు వీడికి దయ్యం పట్టింది, వీడికి ఏదో ఒకటి చెయ్యి అని ఈ రకమైన లోకతరమైన తంతు చేస్తాం. ఇక్కడ వచ్చిన వ్యక్తి దేవుని వాక్యము తెలిసినవాడో తెలియనివాడో తెలియదు, కానీ శిష్యుల కంటే ఎక్కువ విశ్వాసం ఉన్నవాడు గనుక శిష్యుల వల్ల పని అవ్వకపోతే, శిష్యులు స్వస్థపరచలేకపోతే, శిష్యులు అద్భుతము చేయలేకపోతే ప్రభు వచ్చే వరకు అక్కడ వేచి ఉన్నాడు. చూడండి, సాధారణంగా మనం ఇదే చేస్తాము. ఇదిగో ప్రార్థన వల్ల, ప్రార్థన చేసిన వెంటనే మనకు జవాబు వచ్చేయాలి. ప్రార్థన చేసిన వెంటనే మనకి జవాబు రాకపోతే ఇంకెంతకాలం ప్రార్థన చేయాలి, ఈ విషయమై ఎంతకాలము అని మనం అనుకుంటాము. ప్రభు మన విషయమే అలాగ అనుకుంటే ప్రభు సహిస్తున్నాడు కనుక మనం బ్రతుకుతున్నాం. అయ్యో, ఈ వ్యక్తి నన్ను నమ్ముకున్నాడు కానీ ఇతను ఈమె దేవుని ఎడల నమ్మకం, నా ఎడల నమ్మకంగా లేదు, నేను సహించలేను, నేను ప్రార్థనకు వచ్చిన వెంటనే నిత్యము భయభక్తులు కలిగి ఈమె ఉండాలి, ఇతను ఉండాలని ప్రభు అనుకుంటే మనం బ్రతుకుతామా? చెప్పండి. ప్రభువా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుడు క్షమిస్తున్నాడు కాబట్టి బ్రతికేస్తాం. కానీ దేవుడు వెంటనే జవాబు ఇవ్వకపోతే మనం వెంటనే నిరుత్సాహపడిపోతాం. కానీ ఈ వ్యక్తి జన సమూహంలో ఉండి శిష్యుల వల్ల పని అవ్వకపోతే ఏం చేశాడంటే, ప్రభు వచ్చి వరకు ఉన్నాడు. ప్రభు వారితో అన్న మాట ఏంటంటే, మీకు విశ్వాసము లేదు, ఎంతకాలము నేను మిమ్మును సహింతును. వానిని నా యొద్దకు తీసుకుని రండి అని ఆ వ్యక్తులతో చెప్పగా, వారు ఆయన యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి.
ఆయనను చూడగానే వానిని వెలవెలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పోట్లాడుచుండెను. అప్పుడు ఆయన పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైందని వాని తండ్రిని అడుగా అతడు బాల్యము నుండియే. ఈ మాట ఎందుకు చెప్తున్నాను మీకు ఆకారణ అర్థమవుతుంది. ఇది సంభవించి ఎంత కాలమైందని ప్రభు అడిగాడు. ప్రభుకి తెలీదా ప్రభుకి? ఖచ్చితంగా తెలుసు. కానీ దేవుడు మనల్ని అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. మనం ఏం చెప్తామో దేవుడు వినాలని ఆయన ఆశపడతాడు, ఇష్టపడతాడు. యాకోబు ఎక్కడున్నాడు? హెబోకు రేవులో ఉన్నప్పుడు తెల్లవారులు పెనుగులాడుతూ ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, నన్ను వదిలేయ్యా, నేను వెళ్ళిపోతాను అంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీనన్నాడు. వెళ్ళకపోతే ప్రభు ఏం చేశాడంటే గూడు మీద ఒకటి తొడగూడి మీద కొట్టాడు. కొట్టగానే ఏమైంది? తొడ గూడి అంటే ఈ మోకాలు ఏమైంది? లూజ్ అయిపోయింది, ఏలాడుతోంది. ఇప్పుడు కాలు ఇలా పెట్టుకొని మనము ప్రార్థన చేయగలమా? మనిషితో పొట్లాడగలమా? యాకోబు తొడ దగ్గర ఉన్న అదే పాత దెబ్బ కాదు, కొత్త దెబ్బ ఇంకా ఎక్కువ నొప్పి ఉంటుంది. కానీ తొడ కాలు ఏలాడుతున్నప్పటికీ ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ప్రభుకు మాట అడిగాడు, నీ పేరు ఏంటి? యాకోబు అన్నాడు, నా పేరు యాకోబు అన్నాడా ఏశావు అన్నాడా? తండ్రి దగ్గర ఏం చెప్పాడు? తండ్రి దగ్గర నా పేరు ఏశావు అని ఆశీర్వాదం తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గర కూడా ఆ పేరు చెప్తే చలామణి అవుతుందా? అవదు. కనుక దేవుడు ఇక్కడ నా దగ్గరికి వచ్చిన తర్వాత మన వేషధారణ పనిచేస్తుందా? పని చేయదు. మనుషుల దగ్గర మన వేషధారణ పని చేయొచ్చు. లోకంలో మనము ఏది చెప్పినా మనుషులు నమ్మి కొన్నిసార్లు మనల్ని విశ్వసించి మనకు చేయవలసిన కార్యములు చేస్తారు. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ నిజ స్వరూపమేటో దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇక్కడ దేవుని చెప్తున్న మాట అదే. ఇక్కడ ప్రభు అతను అడుగుతున్నాడు, ఎప్పటి నుంచి ఉందాయా ఈ వ్యాధి అంటే బాల్యము నుంచి ఉంది. ఇప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు అంటే బాల్యం నుంచి ఎన్నో తిప్పలు పడి ఉంటాడు, అక్కడిక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు. కానీ వానికి ఆ మోగదయం నుంచి విడుదల లేదంట. ఇంకా ఆ మోగదయంలో ఉన్న లక్షణాలు కింద రాయబడి ఉంది, చదవండి. అది వాని నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఏమైనను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. సరిపోతుందండి. ఇక్కడ మాట ఏం మాట్లాడుతూ ఉందంటే దేవుని వాక్యం మాట్లాడుతున్న మాట ఏంటంటే అది వానిని నాశనము చేయాలి. నాశనం అంటే చంపేయాలి. దయ్యం ఏమనుకుంటుందంట? చంపేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తుందంట, వాడు ఒకవేళ నడిచి వెళ్తా ఉన్నాడు అనుకోండి, అక్కడ బావి ఉంది, నుయ్యి ఉంది. ఇదివరకు ఇప్పుడంటే మనకు అన్ని వరలతో కూడిన నుయ్యిలు వస్తున్నాయి. కానీ ఆ రోజుల్లో అలాంటి నూతులు బావులు ఉంటాయా? ఉండవు. నేల బావులు ఉంటాయి. వాడు అక్కడి నుంచి ఆ పక్క నుంచే ఆ బావి దగ్గర నీ దగ్గర నుంచి వెళ్తున్నాడు అనుకోండి, అది వెంటనే వాడు ఏం చేస్తుంది? ఆవరిస్తుంది. ఆవరించగానే వాడు ఎక్కడ పడతాడు? వెళ్ళి నీటిలో పడతాడు. ఎక్కడ చుట్టుపక్కల ఎవరు లేరు అనుకోండి, వాడు ఏమైపోతాడు? చచ్చిపోతాడు. కనుక వాడిని నాశనము చేయాలని దయ్యము చూస్తుంది. ఒకవేళ ఇక్కడ 10 మంది కూర్చున్నారు, 10 మంది కూర్చున్నప్పుడు చలేస్తుంది, ఏం చేస్తారు? మంట కాస్తారు. ఈ మంట కాసే క్రమంలో అప్పుడే దయ్యం అనుకుంటుంది వీడిని ఇప్పుడు వాడి మీద నేను వాలితే, వాడిని ఆవరిస్తే, వాడిని సంధిస్తే ఇప్పుడు వాడు ఎక్కడ పడతాడు? ఆ మంటలో పడతాడు, వీడు చచ్చిపోవాలి. అలాగా బాల్యకాలం నుంచి వాడికి దయ్యం పడతానే ఉంది. కానీ దయ్యం ఏమనుకుంటుందంటే మరణము, అతన్ని చంపేయాలి అనుకుంటుంది. కానీ దేవుని దయ వల్ల మొత్తానికి అతడు ప్రభువు వారి దగ్గరికి వచ్చే వరకు ఎలాగున్నాడు? బ్రతికే ఉన్నాడు. దయ్యం యొక్క ఉద్దేశం, చాలామంది అంటారు దయ్యానికి ప్రాణము తీసే అధికారం ఉందా? చెప్పండి. ఇప్పుడు ఉంటుందా ఉండదా? మీరు ఏదనుకుంటే చెప్పండి. ఉంటుంది. ఎలా చెప్తాము? యోబు విషయమై
దేవుని దగ్గరికి సైతాను వెళ్ళి, యోబుని నేను ఏమన్నా చేస్తాను, ఏమన్నా చేయగాని అతని ప్రాణము ముట్టుకోవడం నీకు అధికారము ఇవ్వలేదన్నాడు. కానీ అతని బిడ్డలు చనిపోయారా చనిపోలేదా? ఎవరి వల్ల చనిపోయారు? సాతాను వల్లనే చనిపోయారు. ఎవరిచ్చారు అధికారము? దేవుడే అధికారం ఇచ్చాడు. దేవుడు ఈ భూలోకంలో సాతానికి సర్వ అధికారం ఇచ్చాడు. సాతాను తంత్రములు కూడా పనిచేస్తాయా? పనిచేస్తాయి. తాళ్ళు తాయెత్తులు కడితే పనిచేస్తాయి. అది సాతాను అధికారంలో ఉంటుంది. కానీ కొన్నిసార్లు పని చేయవు. కానీ దేవుని అధికారము నిత్యము పనిచేస్తుంది. దేవుని అధికారము నిత్యము పనిచేస్తుంది. చాలాసార్లు చెప్పాను. మా నాయన చెప్పేవారు. మా తాత అంటే మా అమ్మగారు వాళ్ళ నాన్నగారికి జబ్బు చేస్తే ఆయన అప్పుడు దేవుని తెలుసు కానీ నామకార్థ క్రైస్తవులు ఈ ప్రాంతంలో ఆయన ఉద్యోగం చేసేవారు. ఉద్యోగం చేసినప్పుడు మా అల్లుడిని చూడాలి అని ఆయన ఉత్తరం రాస్తే ఆయన మరణ పడక మీద ఉన్నప్పుడు నాయన అమ్మ ఇక్కడ సెలవు పెట్టుకుని మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతము వాడు వెళ్ళారు చూడడానికి. చూసానికి వెళ్ళినప్పుడు ఆయన బహు జబ్బుతో ఉన్నాడు, వ్యాక్కులు పడుతూ ఉన్నాడు, నీరస పడుతూ ఉన్నాడు. అయ్యో ఏమేమో జరుగుతూ ఉంది. కనుక ఈయన ఏం చేశాడంటే ఎవరికి తెలియకుండా ఒక తాడు తాయెత్తు కట్టే ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు మన ఆయన అయ్యగారు వెళ్ళి, అయ్యా మంచి పోం కట్టాలి, దెబ్బకి మా మామగారు లేచి కూర్చోవాలా, నీకేం పర్వాలేదు. 6 రోజులు కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకుని ఒక మంచి పోం కట్టించాడు. ఎవరికి తెలియకుండా ఆయన నిద్రపోతున్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఎవరు లేనప్పుడు జాగ్రత్తగా ఏదో మామగారి కాళ్ళు నొక్కుతున్నట్టు నొక్కి ఆయన ఎక్కడ కట్టాలో అక్కడ కట్టేశాడు. ఏంటి? తాడు తాయితో పోము ఏదో మీ భాషలో కట్టేశాడు. పోం కట్టేశాడు. కట్టేసిన తర్వాత వారం అయిపోతుంది, ఏమీ రిజల్ట్ ఏమీ రావట్లేదు. ఈయన మళ్ళీ చాలా కోపం కదా, వెళ్ళాడు ఆయన దగ్గరికి. వెళ్ళి, ఏం బాబు పని అవ్వలేదు అయిపోద్దని చెప్పామంటే అది పని చేయలేదు, అది ఇంకో కొంచెం డోస్ పెంచుతానని మళ్ళీ తాడు మార్చాడంట. తాడు మార్చి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కట్టాడు. మళ్ళీ కడితే మళ్ళీ వారమైనా ఏమీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఇప్పుడు ఈయన కోపం వచ్చి, ఏంటి నా దగ్గర మోసం చేస్తున్నావంటే ఆయన అడిగాడంట, నేను ఇచ్చిన 2వ డేస్కి ఖచ్చితంగా తగ్గిపోవాలి. కానీ ఎందుకు తగ్గలేదు? మీ ఇంట్లో ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? వాళ్ళ ఆవిడ ప్రార్థనా పరాలండి, ఆమె ఒక పాస్టరమ్మా, ఆమె కొన్ని సంఘాలు నడిపిస్తుంది అంటే ప్రార్థన దగ్గర నా పోమేమి పని చేయదు. ఎవరు ఒప్పుకుంటున్నారు? లోకములో ఉన్న మనుష్యులు తాళ్ళు తాయెత్తులు కట్టించుకునేవారు మా పోము మా తాళ్ళు మా తాయెత్తులు పని చేయమని ఒప్పుకుంటున్నారు. లోకములో పని చేయొచ్చు, వాటిని నేను వక్రీకరించలేదు, వాటి గురించి నేను ఎక్కువగా మాట్లాడాలని అనుకోవట్లేదు. కానీ ఇక్కడ బాల్యకాలము నుంచి ఇతడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మొదటగా శిష్యుల యొద్దకు తీసుకొచ్చాడు, పని అవ్వలేదు. అలాగని వెళ్ళిపోయాడా? ప్రభు దగ్గరకు వచ్చి తన యొక్క స్థితి అంతటినీ చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమైనా చూడండి. అందుకు యేసు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని గట్టిగా బిగ్గరగా చెప్పాను. సరిపోతుందండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మకం అనేది ఒక బ్రాండ్ ఇస్తుంది, మనకి ఒక బ్రాండ్ ఇస్తుంది. ఏంటది? నమ్మకం అంటే ఏంటి చెప్పండి? విశ్వాసం ఉంటే మనం ఎలాగా తీర్చబడతామంట? నీతిమంతులుగా, పరిశుద్ధులము. లోకములో ఎవరో పరిశుద్ధులు ఉండరు, కానీ దేవునిని మనము నమ్మితే అది మనకి నీతిగా ఎంచబడుతుంది. బాల్యకాలంలో మనకి నీతి ఉండకపోవచ్చు, యవ్వన కాలంలో నీతి ఉండకపోవచ్చు, వివాహమైన తర్వాత నీతి ఉండకపోవచ్చు, లోకములో అనేక రకములుగా మనం ప్రవర్తించిన తర్వాత మనకు నీతి ఉండకపోవచ్చు. కానీ వాక్యం అంటుంది, నమ్మిక ఎంచితే నువ్వేమవుతావు? నీతిమంతుడిగా తీర్చబడతావు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను.
అబ్రహాము ఏమీ నీతిపరుడు కాదు. అబ్రహాము లోకములోని బొమ్మలు అమ్ముకునేవాడు. ఆయన వ్యాపారము మనకి ఇక్కడ ఏటికొప్పాక అనేది ఉంటుంది. అక్కడ చిన్న చిన్న పిడతలు, చిలకలు అవన్నీ తయారు చేసి అమ్ముతారు, బొమ్మల వ్యాపారం. అలాంటి వ్యాపారస్తుడు ఎవరు? అబ్రహాము. వారి తల్లిదండ్రులు వాళ్ళు విగ్రహములు చేసి మనకి అప్పుడప్పుడు పండగలు అయినప్పుడు అమ్ముతారు కదా, అలాంటి వ్యాపారస్తుడు. కానీ దేవుడు అతనిని ఒక్కడనే పట్టుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమీ రాలేదు. వాళ్ళ అన్నయ్య కొడుకు వచ్చాడు కానీ వెళ్ళిపోయాడు. వాళ్ళ కుటుంబం వేరైపోయింది. కానీ దేవుడు అబ్రహామును ఒక్కడనే ఎంచుకున్నాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. కానీ అబ్రహాము భార్య అంత నీతిపరురాలని నేను చెప్పలేను. ఎందుకంటే దేవుడు అన్నాడు, మళ్ళీ వచ్చే ఈ కాలంలో శారా ఒడిలో ఎవరుంటారు? కుమారుడు ఉంటాడంటే శారా గుడారంలో ఉండి ఏం చేసింది? వెటకారముగా నవ్వింది. మంత్రాలకి చింతకాయలు రాలవన్నట్లుగా నవ్వుంది. కానీ అందువల్లే కుమారుడు చూడండి, సాధారణంగా మొదటిగా పురుషులు చనిపోతారు, తర్వాత స్త్రీలు చనిపోతారు ఎక్కువగా. కానీ అబ్రహాము కన్నా ముందు ఎవరు చనిపోయారు? శారా చనిపోయింది. ఎందువల్ల? అవిశ్వాసపు మాటలు హృదయంలో ఉన్నందువల్ల. రెండవది, అబ్రహాము కన్నా ముందు చనిపోయింది కానీ తన కోడలను కూడా చూసుకోకుండా చనిపోయింది. చూడండి, చావు రావడానికి, జాగ్రత్తగా వినండి, మరణము రావడానికి అవిశ్వాసపు మాటలు కొన్నిసార్లు ఏమవుతాయంటే కారణమవుతాయి. మనం అనుకుంటున్నాము మన దేవుని సన్నిధికి వస్తున్నామని, మనం అనుకుంటున్నాము మనము ఆయన సన్నిధిలో ఉంటున్నామని, మనం అనుకుంటున్నాము మనము దేవుని యొక్క పనిని చేస్తున్నామని. కానీ శారా దేవుని పని చేయలేదా? చేసింది. మెట్ట మధ్యాహ్నము అబ్రామయ్య గారు వచ్చి, మన నాన్నగారు కాదు, బైబిల్లో ఉన్న అబ్రామయ్య గారు వచ్చి ఏమన్నాడో, శారా నువ్వు రొట్టెలు చేయమంటే చేసిందా? చేయలేదా? చేసింది. వాళ్ళ పనిగత్తులో మంచిగా మాంసం కూర ఉండమంటే వండేరా వండలేదా? అన్నీ చేసింది. కానీ దేవుని మాటల మీద నమ్మకము లేదు. అందువలన కోడల్ని చూసుకోకుండా చనిపోయింది. ఎవరు? శారా. మనం కొన్నిసార్లు మరణం ఎందుకు వచ్చింది అని మనం అనుకుంటాం. అయ్యో ఈ నష్టం ఎందుకు జరిగిందని మనం అనుకుంటాం. మనలో అవిశ్వాసం ఎక్కువైపోతే మనము కొన్నిసార్లు మరణమును రుచి చూడాలి, తప్పదది. శారాకే దిక్కు లేదు, ఉందా? శారా యొక్క భర్త ఎవరు చెప్పండి? అబ్రహాం ఎవరు? దేవునికే స్నేహితుడు, ఫ్రెండ్ అని దేవుడు ఏమన్నా మంచిగా మినహాయింపు ఇచ్చాడా? ఇవ్వలేదు. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అయినప్పటికీ తన భార్య గుడారములో ఉండి నవ్వింది కనుక అబ్రహాము యొక్క భార్య త్వరగా చనిపోయింది. ఆ గుడారములోనికి, శారా యొక్క గుడారములోనికి తన కోడలు వచ్చింది. కానీ రిసీవ్ చేసుకోవడానికి, అత్తరకం చేయడానికి అత్తమ్మ లేదు, ఉందా? లేదు. మనం అనుకుంటాం కొన్నిసార్లు నేనే అత్తనైతే సాధించాలి. కానీ అత్తరకం చేయడానికి నువ్వు ఉండాలి కదా. అప్పటి వరకు దేవుడు అలాగంటే మనం వెళ్ళిపోవద్దా? వెళ్ళిపోవాలి. ఇక్కడ ప్రభు అదే అంటున్నాడు, నీవు నమ్మకం అంటే మనం అనుకుంటుంది యేసుప్రభు దేవుడు అని. అన్యులు కూడా నమ్ముతారు, నమ్ముతారు. దయ్యాలు కూడా నమ్ముతాయి. ఇక్కడ చాలాసార్లు సైతాను మనుషుల మీదకి అనేక కారణముల మీద వస్తాయి. ఇక్కడ కారణం ఏదో రాలేదు, కానీ సైతాను ఆ వ్యక్తి మీదకి రావడానికి గల మొదటి కారణం ఏంటంటే ఆ వ్యక్తిని ఎలాగైనా చంపేయాలి, నాశనం చేయాలి. కనుక నిప్పులున్న దగ్గర, అగ్ని ఉన్న దగ్గర ఆ దయ్యము అతని ఆవరిస్తుంది, అతనిలోనికి సంధిస్తుంది, అతని మీద వాళ్తా ఉంది. అతడు పడిపోతున్నాడు కానీ చుట్టుపక్కల ఎవరో ఒకరు రక్షిస్తా ఉన్నారు. అయితే ఏం జరిగింది చూద్దాం. చదవండి, 24వ వచనం చదవండి అమ్మా. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. నేను నమ్ముతున్నాను కానీ ఒకవేళ అపనమ్మకము వస్తుందేమో. నాకు సహాయం చేయ ప్రభా, నా మనసు సరైంది కాదు, నా ఆలోచన సరైంది కాదు, నా హృదయం సరైంది కాదు, నేను నమ్మకం ఉంది కాబట్టే శిష్యులు చేయలేకపోయినా నీ యొద్దకు వచ్చాను. కానీ ఒకవేళ నాకు అపనమ్మకం వచ్చేస్తుందేమో, అవిశ్వాసం వస్తుందేమో. పేతురు అన్నాడు, ప్రభా నీవే అయితే
ఈ నీళ్ల మీద వచ్చి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మన్నాడు. రా అన్నాడు ప్రభువారు. వెళ్ళాడు. కానీ ప్రభు ఎదురుగుండా ప్రభువును చూడకుండా గాలిని అలలను కెరటాలు చూసి మునిగిపోతా ఉన్నాడు. ప్రభు అన్నాడు, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు? అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు? విశ్వాసే, కానీ ఎలాంటి విశ్వాసం అంట? అల్పవిశ్వాసి. చాలాసార్లు మన వాళ్ళు అంటారు కదా, నన్ను ములగ చెట్టు ఎక్కించుకు. ములగ చెట్టు అంటే ఏంటి? అల్పమైనది. పైకి ఎక్కితే కొంచెం కూర్చుని ఊపితే ఉంటుందా? కిందకు వచ్చేస్తాం జాగ్రత్తగా. కనుక మనం జీడి చెట్లు ఎక్కువపోవచ్చు, చిన్న చెట్లు ఎక్కువపోవచ్చు, ఏ చెట్టు అయినా ఊపితే కొంచెంసేపు ఉంటుంది. కానీ మొలగ చెట్టు ఎక్కడానికే మధ్యలోనే వచ్చేస్తావు. ఒకవేళ కొంచెం ముదరదానికి ఎక్కినా కొంచెం ఊపితే కిందకి తీసుకొస్తుంది. ఆ రీతిగా అల్ప విశ్వాసం ఉంటే నువ్వు మునిగిపోతావు. ఇక్కడ కార్యము జరగదని దేవుడు చెప్తూ ఏమంటున్నాడు చదవండి. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దయమా, వానిని వదిలిపోము, వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ పిత్రాత్మను గద్దించెను. ఆ వ్యక్తిని దేవుడేమంటున్నాడు? యేసుని చూచి, మోగమైన చెవిటి దయమా, వానిని వదిలిపోము, వానిలో నుంచి ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ పిత్రాత్మను. తండ్రికి ఒకటే తెలుసు, ఆ దయ్యము మోగదయ్యమని. కానీ ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు? మోగదైన చెమిటి దయ్యము. రెండు ఉన్నాయి. కానీ మనుషులకు మాత్రం మోగోళ్లే కనబడుతున్నాడు. కానీ ఆ దయ్యము పట్టిన వ్యక్తి, దయ్యం పట్టినప్పుడు వాడికి వినబడదు, మాట్లాడాలి. రెండు దయ్యములు అతని మీద ఆవరిస్తూ ఉన్నాయి. కనుక ప్రభు అన్నాడు, వానిని వదిలి వెళ్ళిపో అని గట్టిగా ఆయన ఆజ్ఞాపించాడు, గద్దించాడు. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలువలాడించి వదిలిపోయాను. అంతటి వాడు చచ్చిన వాళ్ళే ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయినని. సరిపోతుందండి. ఏమైపోయినట్లుగా ఉన్నాడు అంటే వాడు చచ్చిపోయినట్లుగా ఉన్నాడు. చాలాసార్లు మనకు అలాగే అనిపిస్తుంది. అయ్యో, ప్రార్థన తీసుకొచ్చాము, దేవుని సందులో పెట్టాము, ఇక్కడికి వచ్చాక ఈయన ఏం చేశాడు? చంపేశాడు. ఈయనకి వచ్చిన తర్వాత విశ్వాసం అన్నాడు, తాడు కట్టనివ్వలేదు, తాయితీ కట్టనివ్వలేదు, అవన్నీ తప్పు అన్నాడు. తప్పనుగా మేమేదో ఆయన మాట నమ్మితే ఆయన చచ్చిపోయాడురా అంటాం. మనుషులు ఏమేమి అక్కడ కూసారో, ఏమేమి పలికారో రాయబడలేదు. కానీ ఎంతో మంది ఉన్నారు కనుక వీడి పిచ్చ, ఇంతకాలం ఏదో బ్రతికాడు కదా, అలాగే బ్రతికేస్తాడు కదా, మళ్ళీ వీడి శిష్యుల దగ్గర తీసుకురావాలా, ఇంకా కొంచెం ఎక్కువ చేసి యేసుప్రభు దగ్గర తీసుకెళ్ళాడు, ఏమైంది? చచ్చిపోయాడురా అనుంటారా? ఖచ్చితంగా ఆ మాటలు అక్కడ మాట్లాడాడు. కానీ ఇతను అందుకే ముందు అంటున్నాడు, ప్రభువా నేను నమ్మిక ఉంచుతున్నాను కానీ అపనమ్మకము రాకుండా నాకు సహాయము. జనులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వినండి. మన చుట్టూ ఉన్న ప్రజలు మనతో మాట్లాడేటప్పుడు ఏమొస్తుందంటే, మనకేమొస్తుంది? నమ్మకం వస్తుందా? నమ్మకం రాదు, అపనమ్మకం వస్తుంది. కనుక ముందుగా ఇతను అన్నాడే నమ్ముతున్నాను, కానీ మధ్యలో చూటిబోటి మాటలు మాట్లాడతారు, ఆ మాట ఈ మాటలు మాట్లాడతారు. ప్రార్థనకి వెళ్ళాలా, ప్రార్థన చేస్తేనే జయమా అని అంటారు. కనుక నాకు అపనమ్మకము కలగకుండా నువ్వేం చేయాలి? సహాయం చేయమన్నాడు. అయితే ఏమేమి చదువుదాం. అయితే 27వ వచనం చదవండి. అయితే యేసు వాని చేయి పట్టి వానిని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయామని యేసును ఒంటరిగా లేకపోతే ఏకాంతమున ఆయనను అడిగిరి. శిష్యులు కొంచెం ఈగో వచ్చింది. దేవుడు వెళ్ళగొట్టాడు, కానీ దేవుడు మాకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు దయ్యాలు వెళ్ళగొట్టడానికి. తేళ్ల మధ్యన, పాముల మధ్యన, జర్రుల మధ్యన, ఇంకా అపిత్రాత్మను వెళ్ళగొట్టడానికి మాకు అధికారం ఇచ్చాడు కదా. మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము? దేవుడు వచ్చాడు, గద్దించాడు, పని అయిపోయిందని అందరిలో అడగలేదంట. ప్రభు లోపల ఉన్నప్పుడు అడిగితే ప్రభు ఏం చెప్పాడు చూద్దాం.
అందుకైనా ప్రార్థన వల్లనే అనే మాట మీద 2 అంకె ఉందా? ఉంది. కిందనే చూడండి, అనేక ప్రాచీన ప్రతులలో ఉపవాసం వల్ల అని కూర్చోబడి. ఏ ప్రార్థన అంట? ఉపవాస ప్రార్థన. శిష్యులు వెళ్ళి చేసి ప్రార్థన చేస్తుంటారు, పని అవ్వదు. శిష్యులకే పని అవ్వదు, నాకు అవుతుందా? అందుకే ఉపవాస ప్రార్థన పెడతాం. చాలామందికి తెలియదు ఉపవాస ప్రార్థన అంటారా వీళ్ళు మాట్లాడితే అనుకుంటారు. దేవుడు శిష్యులు 12 మంది ఉన్నారు. ఒక్కడిగా పని ఒక్కడి మీదన్నా పరిశుద్ధాత్మ ఉంటుందా? ఉంటుంది. కానీ కొన్ని క్లిష్టమైన కఠినమైన సమస్యలు ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు ఎందుకు చేయలేకపోయాం ప్రభా, మేము ఎందుకు ఈ కార్యం చేయలేకపోయామంటే, నేను దేవుని కుమారుడు కాబట్టి చేయగలిగాను. నేను నిత్యము ప్రార్థనలో ఉంటాను. అప్పటికే ప్రభు 40 దినాలు కొండ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన లేకుండా దేవుడు అధికారం ఇచ్చాడు అని పరిగెడితే వాడు బాగు సంగతి పక్కన మనం పడిపోతాం. అవునా కాదు చెప్పండి? చాలామంది పరిగెడతారు ప్రార్థన చేయడానికి. నేను వద్దని చెప్పను, ప్రార్థన చేయడానికి వెళ్ళొద్దని చెప్పను. ఎవరి కోసమైనా మనం ప్రార్థన చేయాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. కానీ ఎలాంటి ప్రార్థన? ఎక్కడ పడితే అక్కడ గబుక్కొని చేయి చాపి ప్రార్థన చేస్తే వాళ్ళ లెగడం ప్రక్కన పెడితే మనల్ని పడేస్తే సైతాన్. కనుక జాగ్రత్తగా ఉండాలి. శిష్యుల వల్లనే కాలేదండి. మనము ఆ తరం మనుషులు కాదు, ఈ తరం వారము. ఈ తరంలో మనము ఏదో మిళుతూ మనం భక్తి చేస్తూ ఉన్నాము, విశ్వాస కార్యములు చూస్తూ ఉన్నాము. కానీ సైతాను ఎప్పుడు మన కుటుంబాలు ఏం చేస్తుంది? కనిపెట్టుకుని ఉంటుంది. కనుక ఉపవాస ప్రార్థన చాలాసార్లు మన గృహాల్లో ఉపవాస ప్రార్థన పెట్టించుకోలేకపోతాం. కనుక మన సహవాసం నాయకులు వారమునకు 2 మార్లు ఉపవాస ప్రార్థన చర్చలు ఎందుకు చేయిస్తారంటే, ఎందుకు పని పట్టలేక బియ్యం అయిపోతాయనా? కాదు. ఆ రీతిగా అయినా మన మీద దాడి చేసే సైతాను శక్తుల యొక్క ప్రభావము నుంచి మనకు విడుదల కలగాలని ప్రార్థన వల్లే అవుతుంది. అంటే ఏ ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన వల్లే. కానీ మరి దేని వల్ల ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వానితో చెప్పాను. ఈ విధమైనది పోవాలంటే ఉపవాస ప్రార్థన కావాలి. చాలామంది ఆ ప్రార్థన ఈ ప్రార్థన మంచిదే, కృతజ్ఞత ప్రార్థన ఉంటాం మంచిదే. కానీ ఇంటిలోని ఒక సమస్య ఉన్నప్పుడు, ఎలాంటి సమస్య? కఠినమైన సమస్య, బాల్యకాల నుంచి ఉన్న సమస్య కావచ్చు, దీర్ఘకాల సమస్య ఉన్నప్పుడు ఏ ప్రార్థన కావాలంట? ఉపవాస ప్రార్థన. మీరు అనేక మంది ఉపవాస ప్రార్థన పెట్టించుకోమని సంతోషపడతాను. నాకు కూడా కొంచెం ఉపవాసం ఉండడానికి అవకాశం ఉంటుంది కనుక, నేను కూడా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది కనుక మనం ప్రార్థన చేస్తాం. కానీ కొన్నిసార్లు ఉపవాస ప్రార్థనకి కూడా జవాబు రాదు. ఎందువల్ల చెప్పండి? ఉపవాస ప్రార్థనకి కొన్నిసార్లు ఎందుకు జవాబు రాదు? ప్రభు ఏమన్నాడంటే, ఎక్కడైతే 2 లేక 3 నా నామమున ఏకీభవించి ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఎలాగుంటో తెలుసా? ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తాం, మన ప్రార్థన మనమే చేసుకుంటాం, వాళ్ళతో ఏకీభవించాం. అలాంటప్పుడు ఎవరింటి దగ్గర వాళ్ళే చేసుకోవచ్చు. అందరూ ఇక్కడ ఎందుకు కూర్చోవడం అనవసరం కదా. ఎవరు ప్రార్థన వాళ్ళు చేసుకున్నప్పుడు, ఎవరు ప్రార్థన వాళ్ళదే, ఎవరి వాక్యం వాళ్ళదే, ఎవరి పాటలు అన్నట్టుగా ఉన్నప్పుడు మనం అందరం ఒక స్థలంలో కూడి ప్రార్థన చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థనతో మీరు ఏకీభవించాలి. మన సహోదరులు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ఎవరైతే ఒకళ్ళు ప్రార్థన చేస్తారో, అందుకే అందరి చేతిలో మైక్ ఎందుకు పెడతామంటే మీ మాట అందరికీ వినబడాలని. మీ మాట వింటే మిగతా వాళ్ళు కూడా ప్రార్థనకి మనం ఏం చేస్తాం? వాళ్ళు నా భార్యను దీవించి ప్రభు, భర్తను దీవించి ప్రభు, నా ఇంట్లో బియ్యం లేవు, ఇది మనం ప్రార్థన చేస్తాం. అరే ఇక్కడ మనం ఎందుకు వచ్చాము? వీళ్ళ కుటుంబం కోసం, చంద్రుల కుటుంబం కోసం, వారి కుమారుడు కోసము, కుమార్తె కోసం ప్రార్థన చేయడానికి వచ్చాం. వీరి కుటుంబం కోసం ప్రార్థన చేయడం మానేసి మనం ఎక్కడెక్కడో చేస్తాం. మొదట మనం సరి చేసుకోవాలి, మంచిదే. ఎవరికోసం ప్రార్థన చేస్తాడు మనం సరి చేసుకుని దిద్దుకొని మనం ప్రార్థన చేస్తాము, మంచిదే. కానీ ఇంకా ఫలానా మనం ఏదో గంట ప్రార్థన చేయాలని రూల్ ఏమీ లేదు. ప్రార్థన ఎలాగుండాలంటే, నీతి మంతుని యొక్క ప్రార్థన ఎలాగుంటుందంట? మనపూర్వకం గలదై బహు బలము గలదై ఉంటుంది. దేవుని నమ్మేవాడు ప్రార్థన బలముగా ఉంటుంది. కనుక కొన్నిసార్లు ఉపవాస ప్రార్థనకు కూడా జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే, అందరూ ప్రార్థన చేస్తాము, అందరూ ఒకే కుటుంబం కోసం ప్రార్థన చేయడానికి వచ్చాం, కానీ ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోం. ఇక్కడ ఎలాగ ప్రార్థన కాబట్టి అందులో ఇది కూడా కలిపేద్దాం అనుకుంటారు, పని అవుతుంది.
కనుక ఇక్కడ దేవుడు అదే మాట్లాడాడు అంటున్నాడు. చూడండి 29వ వచనం చదవండి. అందుకైన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంట? ఉపవాస ప్రార్థన. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థనకి జవాబు రాదు. ఎందువల్ల రాదు చూద్దాం. మొదటి సమూయేలు రాసిన గ్రంథము, మొదటి సమూయేలు 1వ అధ్యాయము 9వ వచనం. మొదటి సమూయేలు 1:9. వారు, మొదటి సమూయేలు అంటే కొత్త నిబంధనలు కాదు, పాత నిబంధన, 223వ పేజీ. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చెను. ఈ వచనంలో మీరు ఎంతమంది ఏం గమనించారో తెలియదు కానీ దేవుడు నాకు బయలుపరిచింది, మీతో మాట్లాడతాను. ఇక్కడ షిలోహు అనే ప్రాంతం ఉంది. అక్కడ దేవుని యొక్క మందిరము ఉంది. మందిరములో ఎవరున్నారు? ఏలి అను దైవజనుడు ఉన్నాడు. ఎక్కడంట? ఆ మందిరంకి ఒక స్తంభం ఉంది, పిల్లర్ ఉంది. పిల్లర్ దగ్గర ఉన్నదాగల మాట అక్కడ యాజకుడని ఏలి మందిర స్తంభం దగ్గర ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. అంటే సాధారణంగా అనేకమైన సంఘాల్లో కొన్నిసార్లు దైవజనులు మందిరము దగ్గర ఆ ద్వారము దగ్గర కూర్చుని ఉంటారు. ఎందువల్లంటే ఎవరు వచ్చి వెళ్ళిపోయి, ఎందుకంటే ఇది పండగ సమయము. పండగ సమయంలో భక్తులు వస్తారు, విశ్వాసులు వస్తారు, సంఘస్థులు వస్తారు. కనుక దైవజనుడు ఎక్కడ కూర్చున్నాడంట? ద్వారము దగ్గర ఒక స్తంభం ఉంటే పిల్లల దగ్గర ఆసనం ఉంటే, ఆసనం అంటే కుర్చీ ఉంటే కుర్చీలో కూర్చున్నాడు దైవజనుడు. ఇప్పుడు ఆయన చూసి వెళ్ళాలి కదా, చెప్పండి. అన్న మందిరంలోకి వెళ్ళాలంటే ఆయన చూసి వెళ్ళాలా, చూడకుండా వెళ్తుందా? చూసి వెళ్ళాలి. కానీ అన్న చూసిందా, చూడలేదా? చూసింది కానీ పలకరించకుండా వెళ్ళింది. చూద్దాం. చూడండి, ఏలి మందిర స్తంభము దగ్గర ఆసనం మీద కూర్చునిగా అన్న బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన చేస్తుంది? దుఃఖముతో ప్రార్థన చేస్తుంది, ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఇంకేం ప్రార్థన చేస్తుందంట? యెహోవా, నీ సేవకురాలు నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలు నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షారపు కత్తి ఎన్నటికి రానేక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అర్పింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. దైవజనుడు పరిశీలన చేస్తాడు. ఈమె వందనాలు పెట్టలేదు, జాగ్రత్తగా వినండి. నాకున్న అనుభవంలో నుంచి, నేను చదివిన బైబిల్ పఠనము యొక్క అధ్యయనంలో నుంచి నేను పక్కన పెట్టేస్తాను. మీరు అందరూ అన్న మంచి ప్రార్థనా పర్వాలు అంటారు కానీ అన్న ప్రార్థన ఏమీ లేదు అక్కడ. ఏడ్చి ప్రార్థన చేసింది, దుఃఖంతో ప్రార్థన చేసింది, మూలుగుతూ ప్రార్థన చేసింది, హృదయం అంతా కుమ్మరించి ప్రార్థన చేసింది. కానీ అన్న బయట కోపం మందిరంలో చూపించింది. అవునా కదా? అవునా కదా? కిందకు వచ్చాను, చదువుదాం. చూడండి, చదవండి. ఏలయనగా అన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు కదులుచుండెను, ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నువ్వు మత్తురాలై ఉందువు, నీవు ద్రాక్షారసం యొద్దనుండి తీసివేయమని చెప్పగా దైవజనుడు ఆమె నోరుని కనిపెడుతుంది. ఏమి ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది, బాగానే ఉంది. కనీసం అయ్యగారు అక్కడ కూర్చున్నారు, వందనాలు పెడితే ఏమైంది? పెట్టలేదు. అయ్యా నా సమస్య ఇది, నాతో కలిసి ప్రార్థన చేయమని అడిగితే ఏమైంది? చేయలేదు. దైవజనుడు అక్కడ ఎందుకున్నాడు? ఆమెకు ప్రార్థన సహకారం కోసం ఉన్నాడు, ఇంకెందుకోసమనే ఉన్నాడా? ప్రార్థన సహకారం కోసం ఉన్నాడు. కానీ ఈమె ప్రార్థన సహకారం కోరలేదు. వెళ్ళి ఎంతో ప్రార్థన చేసేసింది. ప్రార్థన చేసిన తర్వాత ఎంతవరకు నువ్వు మత్తురాలై ఉండువు,
దైవజనుడికి ఆమె స్వభావం బట్టి చూస్తే ఆమె నోట్లో గొణుక్కుంటా ఉంటే దైవజను అనుకున్నాడు ఈమె తాగేసి ప్రార్థనకి వచ్చింది అనుకున్నాడు కదా. అయితే ఈమె ఏం చెప్తుంది చూడండి, హన్నా అలా కాదు, అది కాదు, నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను, నీ సేవకులను ఆయన పనికి మాలిదానిగా. కోపంగా మాట్లాడుతుందా లేదు చెప్పండి? కోపంగా నన్ను పనికి మాలిదానిలో చూస్తున్నావా, నేను తాగేసి ప్రార్థనకు వచ్చే దానిలో కనబడుతున్నానా అని ఎవరిని అడుగుతుంది? సేవకుని అడుగుతుంది. సేవకుని ముందే అక్కడ వెళ్ళి ఆ విషయం అడిగితే, ఆ విషయం గురించి అడిగితే సేవకుడు ఆమెకు సలహా ఇచ్చేవాడు. కానీ సేవకుడు ఏమనుకున్నాడంటే, దైవజనుడు ఏమనుకున్నాడంటే, ఆ కాపురు ఏమనుకున్నాడంటే, ఈమె తాగి ప్రార్థనకు వచ్చింది కనుక ఎవరైనా అంత దుఃఖము కారిస్తే ఖచ్చితంగా మాటలు బయటికి రావాలి. ఈమె ఉద్దేశం ఏంటి, నా ప్రార్థన ఎవరికి వినబడకూడదు, దేవునికి వినబడితే చాలు అనుకుంటుంది. కానీ ఏమైంది చూద్దాం, కిందకి రండి. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను చెప్పుకొనొచ్చును. ఏ కారణం అంట? అత్యంత కోప కారణం బట్టి బహుగా. దేంతో ప్రార్థన చేస్తున్నామే? కోపంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు. కన్నీరు ప్రార్థన ఉంది, విశ్వాసంతో అడుగుతుంది, బలి ఇవ్వడానికి అంటే కుమారుణ్ణి దేవునికి సమర్పించడానికి కూడా సిద్ధ మనసు ఉంది. కానీ హృదయంలో కోపం పెట్టుకొని ప్రార్థన చేసే దేవుడు ప్రార్థన ఆలకించడు. హన్నా ప్రార్థన దేవుడు ఆలకించలేదు, నేను ఖచ్చితంగా చెప్తాను, కింద ఉంది, దాని గురించి నేను మాట్లాడతాను తర్వాత. ఈరోజే ఏంటంటే హన్నా ప్రార్థన చేసింది, దుఃఖముఖంతో ప్రార్థన చేసింది, కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసింది. కానీ ఎలాంటిది? ఆమె ఒప్పుకుంటుంది, నేను కోపముతో ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఒకటే అన్నాడు, కోపపడు గాని పాపము చేయకు. కోపము పాపము కాకూడదు. రెండవది, నీవు దేవుని మందిరమునకు ప్రార్థన చేయడానికి లేకపోతే బలి అర్పించడానికి వచ్చినప్పుడు నీ విరోధి మీద నీకేమైనా ఆయాసం ఉంటే మొదట బైబిల్ పాటలు పోసుకుని బ్యాగ్ అక్కడ పెట్టి, నీ అర్పణ అక్కడ పెట్టి, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. అటు తర్వాత వచ్చి నువ్వు ప్రార్థన చేయొచ్చు, కానుక కూడా అర్పించవచ్చు అని బైబిల్ చెప్తుంది. ఈమె మనసులో కోపం పెట్టుకుంది. ఎంత కోపం ఉందంటే, అన్నం తినలేదు ఆవిడ. తిన్నదా? లేదు. అన్నం తినకుండా అలిగేసి ప్రార్థనకు వచ్చేస్తే పాపం వాళ్ళ ఆయన పాపం మంచోడు, స్వీటీ డార్లింగ్ అది ఇది అని మొత్తానికి అన్నం పెట్టాడా? పెట్టాడు. బతిమలాడినట్టుగా ఉంది బైబిల్లో. చూద్దాం, మాట చూద్దాం. చూడండి 9వ వచనము. ఆమె పెనిమిటైన ఎల్కానా, హన్నా, నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు? నువ్వు భోజనం ఎందుకు మానుటే ఎలా? నీకు మనోవిచారము కలిగినది. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశిష్టమైన వాడు కానా అని ఆమెతో చెప్పుచు వచ్చెను. ఇలాగ అడిగిన తర్వాత ఈ మార్గమంతా మాట్లాడుతూ ఆమెను మెల్లగా కూల్ చేస్తాడు ఎవరు? భర్త. అప్పుడు చర్చి దగ్గరికి వచ్చిన తర్వాత ఈమె కొంచెం ఆకలేసి ఉంటుంది, గబగబ తినేసింది. ఎవరు? హన్నా. కానీ హృదయంలో కోపం ఉంది. కోపం పోలేదు, అన్నం తినేసింది. చాలామంది స్త్రీలు అలా చేస్తూ ఉంటారు. అందరూ ఉన్నప్పుడు తినరు భోజనం, కోపం అలిగితే. రాత్రి అందరూ పడుకున్నాక మెదలకుండగా చక్కగా మెల్లగా ఎక్కడికి వెళ్తారు, వంటగదికి తినేస్తారు. తినేసి తెల్లారు లేచినగా అంట్లు తోమేస్తారు. అంటే అన్నం తిన్నట్టు ఎవరికి? నేను రాత్రి అన్నం తినలేకపోతే కనీసం నన్ను అడగలేదని భర్తనో బిడ్డలనో నెపవేయడానికి. స్త్రీలే కాదు, పురుషులు కూడా ఉంటారు అనుకోండి. స్త్రీలు ఇంక పురుషులు కోపం వస్తే బయటికి వెళ్ళి ఎక్కడైనా తినేస్తారు. ఆ రీతిగా అన్నా కూడా అన్నం మానేసిందా? మానేలేదా? కోపం ఉంది మనసులో. కానీ మందిరానికి పోతుంది ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేసిందా? చేసింది. ఎలాంటి ప్రార్థన? కన్నీరు ప్రార్థన చేసింది, దీర్ఘ ప్రార్థన చేసింది, అర్పణ అర్పించే విధంగా ప్రార్థన చేసింది. కానీ దైవజనుడిని పలకరించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. అయితే దైవజనుడు నాకు వందనాలు ఎట్టదుగా నేను మాట్లాడాను అనుకున్నాడా? అనుకోలేదు. ఎంతకాలం నువ్వు మొత్తురాలుగా ఉంటావు చెప్పు, ఏంటి నీ సమస్య అని అడిగితే ఆమె అంతా చెప్పేసి, నేను పనికి మాలదాన్ని అనుకుంటున్నావా నువ్వు, నేను మంచిదాన్ని అని ఆమె గురించి ఆమె చెప్తూ, నేను కోపంతో ప్రార్థన చేశాను. అప్పుడు దైవజనుడు ఏమన్నాడు చూడండి.
అంతటి ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఈమె ఎంత ప్రార్థన చేసినా వేస్ట్. కానీ ఆఖరి దైవజనుడు ఏమన్నాడు, నీవు చేసిన ప్రార్థన ఆయన దయచేసి ఆలకించి దయచేయును గాక అని ఒక ఆశీర్వాద వచనము ఆఖరిలో దైవజనుడు పలికేడా పలకలేదా? ఎందుకంటే ఈ మొత్తం ఒప్పుకుందా దైవజన్ దగ్గరికి వచ్చి, అయ్యా నేను వచ్చాను, నేను తాగి రాలేదు, కానీ నేను అంత నీచమైన భక్తి కాదు, కానీ నాలో కోపం ఉంది, కోపంతో ప్రార్థన చేశాను కనుక ఆమె హృదయంలో ఉన్న బాధ, ఆమె హృదయంలో ఉన్న పాపము, ఆమె హృదయంలో అతిక్రమము దైవజనుడి దగ్గర ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఆఖరిగా దైవజనుడు ఆ ప్రార్థనను ఆశీర్వాద ప్రార్థనగా ఆయన చేశాడు. గనుకనే హన్నాకి పిల్లలు పుట్టారు, మగబిడ్డ పుట్టాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క హన్నా యొక్క జీవితంలో ఆమె పట్టుదల కలిగిన స్త్రీయే. ఖచ్చితంగా తన యొక్క విరోధి అని ఉంటుందా, ఏమని ఉంటుంది, మీరు ఏం చెప్తున్నారు? వైరి అంటే మన భాషలోని ఏదో ఏరాలో ఏదో అంటారు, ఏరాలు. ఆ రీతిగా ఆ దినములో అది పాపము కాదు కనుక ఆమెకి ఏంటంట, ఆమెకి బిడ్డలు ఉన్నారు. ఈయనకి పాపం 2 భార్యలు ఉన్నారు, మొదటి భార్యకి బిడ్డలు ఉన్నారు. కానీ సాధారణంగా బిడ్డలున్న భార్యను ప్రేమిస్తారా, బిడ్డలు లేని భార్యను ప్రేమిస్తారా? బిడ్డలున్న భార్యనే ప్రేమిస్తారు, అత్తగారు కానివ్వండి, భర్త కానివ్వండి. కానీ బిడ్డలు లేకపోతే ఏటేటా ఈ ఎల్కాన్ ఏం చేసేవాడంటే, వాళ్ళ ఆవిడకి ఒక జాకెట్ కొనేవాడంట, ఈవిడికి 2 ఇచ్చేవాడంట. ఉంది బైబిల్ అది. అంటే మీకు అర్థం అవ్వాలా నా చెప్తాను. ఆమెకు ఒక జత దుస్తులు అయితే ఈమెకు 2 జతలు దుస్తులు, 2 పాళ్ళు దుస్తులు అతను ఇచ్చేవాడు. కనుక ఈమె ఏం బాధపడవలసిన పని లేదు. మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, అత్త తిట్టిందని కోపం లేదంట, తోడుగోళ్ళు నవ్విందని కోపం వచ్చిందంట. బిడ్డలు లేరని బాధ కాదు. ఎల్కానా ఎవరో తన యొక్క పెనిన్న తన యొక్క తోటికోళ్ళలో, లేకపోతే ఆమె ఏరాలో ఆమె బిడ్డలు లేరని కొంచెం అవతవకలుగా హాస్యంగా మాట్లాడితే కోపం వచ్చింది. కానీ అయ్యో నాకు బిడ్డలు లేరని బాధ లేదు. భర్త ఓదారుస్తున్నాడు, బట్టలు ఇస్తున్నాడు, ఇవేమి ఆమెకు సంతోషం ఉన్నాయా? లేదు. ఇవన్నీ పెట్టుకొని ప్రార్థనకి వెళ్ళింది, కానీ ప్రార్థనకి జవాబు రాకపోయలేదు. ఏలి ఆమెను పలకరించి ఉండకపోతే ప్రార్థనకి జవాబు వచ్చుండేది కాదు. మనము కూడా చాలాసార్లు సంఘంలో ప్రార్థన చేస్తాం. అందుకే మన సహవాసంలోని ప్రార్థన చేసే ముందు ఎందుకోసం ప్రార్థన అని అడుగుతాం. లేకపోతే శనివారం బుధవారం కూడా కొన్ని అంశాలు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయా చెప్పండి అని ఎందుకంటామంటే, ఆ ప్రార్థన అంశము తెలిసి అందరూ ఏకీభవించి ప్రార్థన చేయాలి, అప్పుడు మాత్రమే జవాబు. మనం ఏం చేస్తాం, ప్రార్థన చెప్పం, కానీ ప్రార్థన చేసేటప్పుడు మాత్రం మనకు గుర్తొస్తాయి మన సమస్యలన్నీ, అవి చేస్తూ ఉంటాము. అది మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఎవరు హన్నా ఆ రీతిగా ప్రార్థన చేయాలనుకుంది, కానీ దైవజనుడు ఆమెను పలకరించి నువ్వు చేస్తున్న ప్రార్థన ఏంటి, సమస్య అడిగిన తర్వాత ఆమె సమస్య చెప్పింది, ఆమె కోపం చెప్పింది, ఆమె బాధ చెప్పింది. అప్పుడు దైవజనుడు ఏలి అంటున్నాడు, నీకు వచ్చే సంవత్సరానికి నీ పని అవుతుందని ఆశీర్వదించాడు. కనుక మన ప్రార్థన కొన్నిసార్లు జవాబు రాకపోవడం కారణం ఏంటంటే, మన సమస్య ఎవరికి మనము దైవజనులతో కానీ సంఘంతో కానీ పంచుకోం. లేకపోతే కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తా కానీ ఉపవాస ప్రార్థన చేయం. కొన్నిసార్లు ఉపవాస ప్రార్థన చేస్తే ఫుల్గా తినేసి చేస్తాం, ఉపవాస ప్రార్థన కాదు. కనుక సరైన ఉపవాస ప్రార్థన మనం చేయాలి. దేవుని యొక్క సన్నిధిలోని మనము నిరుత్సాహంగా ఉండకూడదు. దేవుని యొక్క సంఘము దైవ జనాంగంతో మన సమస్యను పంచుకున్నప్పుడు కొన్నిసార్లు మన సమస్యలు ఇతరులతో మనం పంచుకోలేం, సంఘంతో పంచుకోలేం. అలాంటి మనం ఏం చేయాలి, దేవుని సేవకుల దగ్గర మన సమస్యను పంచుకుంటే వారితో కలిసి ప్రార్థన చేయగలము. ఇక్కడ ఈమె సమస్య, అక్కడ సంఘం ఎవరు లేరు, ఉన్నారా? లేరు. దైవజనుడితో మాత్రమే చెప్పింది. దైవజనుడు ఆమెను అంగీకరించాడు, ఆమె కోసం ప్రార్థన చేశాడు, ఆఖరిగా ఆశీర్వాదంతో పంపించాడు. ఆశీర్వాదము సంవత్సరం అయ్యేటప్పటికి బిడ్డ ఒళ్ళోకి వచ్చాడా రాలేదా?
వచ్చాడు. తర్వాత అదే బిడ్డను పాలు విడిచిన తర్వాత అదే ఏలీ దగ్గర తీసుకుని వచ్చి, అయ్యా పలానప్పుడు నేను తాగబోతున్నావు కదా, ఇదిగో దేవుడు నీ ప్రార్థన ఆలకించి నా కొడుకుని కూడా ఇచ్చాడు అని ఆ కుమారుని దేవునికి ప్రతిష్ఠిత చేసింది. ఆ రీతిగా మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుని వినాలంటే దేవుని సంఘము దైవజనులతో పంచుకోవాలి. రెండవది, కొన్ని క్లిష్టమైన సమస్యలు, కొన్ని కఠినమైన సమస్యలు ఉన్నప్పుడు మనం వాటికి ఉపవాస ప్రార్థన చేయాలి. అది లేఖనం మనం బయలుపరుస్తున్న వాక్యం యొక్క ఉద్దేశం. అట్టి విధంగా దేవుని వాక్యం మనతో తోడేలాగున పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఇశ్రాయేల్ గారు ప్రార్థన చేస్తారు. మహాకనికరం గల దేవ, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభువా. దేవ నాయన, ఇంతవరకు తండ్రి నాయన మరి దైవ సేవకులు ప్రభువా అనేక విషయంలో నాయన తండ్రి నీ నామం పేరిట తండ్రి వాక్యాన్ని విశేషంగా తండ్రి మాకు సూటిగా స్పష్టంగా మా హృదయంలో విత్తబడిలాగా తండ్రి వాక్యాన్ని బోధించారు తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఈ వాక్యం విత్తబడాలి తండ్రి. మరి అన్నా తండ్రి తన హృదయంలో ఉన్న వేదనంతా తండ్రి నీ సన్నిధిలో కుమ్మరించినప్పుడు ప్రభా తండ్రి మత్తురాలవై ఉన్నావని తండ్రి, మరి నీ చేత అభిషేకింపబడిన ఏలియా తండ్రి తనను ప్రశ్నించినప్పుడు ప్రభా నేను మత్తురాలను కాదు, నాలో ఉన్న మనోవేదన దుఃఖము దేవుని సన్నిధిలో మొరపెడుతున్నానని తనకి వినిపించినప్పుడు ప్రభా మరి ఏలియా కూడా తండ్రి నాయన తన ప్రార్థన అంగీకరించి ఆశీర్వాదంతో తనని దీవించి పంపించాడు కదా ప్రభా నాయన. ఇదిగో తండ్రి మరి ఈ రాత్రికాలమందు ప్రభా నాయన ఈ గృహంలో ఎందు నిమిత్తమై ప్రభా ఏ ఉపవాస కూడిక ఏర్పాటు చేశారో తండ్రి, తండ్రి నువ్వు సమస్తము తండ్రి వారి హృదయ అంతరంగము నాయన చంద్రలేరుని తండ్రి వారి కుమార్తెని కుమారుని తండ్రి నువ్వు ఎరిగి ఉన్నావు కనుక ప్రభా వారు ఏ నిమిత్తమై తండ్రి నాయన నీ సన్ని ఈ రాత్రికాలమందు ప్రభా నాయన ఉపవాస కూడిక ఏర్పాటు చేశారో దాన్ని మీరు అంగీకరించి తండ్రి వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి ప్రభా వారు విడుదల పొందుకొని తండ్రి నీ కాపుదల నీ రక్షణ తండ్రి ఆ కుటుంబానికి దయచే ప్రభా. అలాగే తండ్రి నాయన మీరు ఈరోజు చదువులోను ప్రభా మంచి ఉత్తీర్ణత దయచేయండి తండ్రి. అలాగే బొబ్బు విషయంలో కూడా తండ్రి యవన కాలంలో ప్రభా ఉన్న కుమారుడు తండ్రి నాయన ఎక్కడ లోకం వైపు చూడకట్ట ప్రభా నిన్ను గుర్తెరిగి తండ్రి నాయన నీ రక్షణ పాత్ర చేత పట్టుకొని ప్రభా అంచె వరకు నీతో నడిచే భాగ్యం మా కుమారుడికి దయచేయమని ప్రభా నాయన నీ రక్షణ తండ్రి వారికి దయచేయమని రాత్రికాలమందు తండ్రి సంఘంగా సమూహంగా కూడుకొని తండ్రి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా. తండ్రి నాయన మరి సేవకుని తండ్రి మీరు ముట్టండి ప్రభా, తన కంటను ముట్టి తనకి మంచి స్వరాన్ని దయచేయండి. అనేక ఉజ్జీవాత్మలో ప్రభా నాయన తను వాడుకోండి ప్రభా, తనకి శక్తి బలము దయచేయండి. అలాగే సేవకురాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, తనకి కూడా నీ శక్తిని బలము ఆరోగ్యం తనకి దయచేయండి. వారికి ఇచ్చిన బిడ్డలను కూడా తండ్రి సమయం అంది జ్ఞాపకం చేసుకొని ప్రభా మరి ఆండ్రుని తండ్రి నాయన ఇలా ఈ విషయంలో ప్రభా కుమారుడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు తండ్రి. ఇలా ఈ విషయంలో తండ్రి ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే ఇక్కడికి వచ్చిన విశ్వాసులందరినీ తండ్రి వారికి కావాల్సిన ఆత్మీయ ఆహారం నువ్వు దయచేసావని నేను నమ్ముచున్నాను ప్రభా. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ రక్షణ నీ కాపుదలు ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ దయచేయమని మరొకసారి చంద్రలేల కుటుంబం చుట్టూ నీ అగ్నివనే కంచి వేసి నీ కాపుదలని భద్రత దయచేయమని పాపినైనా నన్ను క్షమించి ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసము, గృహ కూడిక ఏర్పాటు చేసుకుని చంద్రలేఖని కూడి వచ్చిన సంఘానికి మనకు సదా తోడై ఉండి ప్రతి సమస్యలో నుంచి మనకు విడుదల ఇచ్చి నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.